నమస్కారం సర్పంచ్. నమస్కారం. మీ పేరు? బస్సి దేవి సింగ్, చద్మల్ తాండా సర్పంచ్. మీ గ్రామంలో మీరు గుర్తించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? మా గ్రామంలో తాగునీటి సమస్య చాలా కష్టం ఉంది. తాగునీటి సమస్య కావాలా, మరియు డ్రైనేజ్ సీసీ రోడ్డు, అదేవిధంగా ఫస్ట్ మొరం ఎక్కువైతే మొరం వేస్తే మాకు గుంతలు ఎక్కువ ఉంది. ఫస్ట్ మొరం వేసిన తర్వాత సీసీ రోడ్డు, డ్రైను ముఖ్యమైనది అయితే డ్రైన్ చాలా అవసరం ఉన్నది. డ్రైన్ కావాలా. అదే విషయంలో మన పాఠశాల మరుగుదొడ్డి మరియు టీచర్లు అవసరం ఉన్నాయి. పీజీ, హెచ్ఎం, పీటీ సార్లు 2 సార్లు చాలా అవసరం ఉన్నారు. మరి అదే అంగన్వాడీ ఒక బిల్డింగ్ ఉంది, ఇంకొక బిల్డింగ్ అవసరము. మరియు అదేవిధంగా పిల్లలు చాలా ఉన్నారు, ఇంకొక సెంటర్ కూడా అవసరం ఉంది. కరెంటు సమస్య, కరెంటు పాత పోర్లు ఉన్నది. పోలలో వర్షాకాలం కరెంట్ వచ్చి పశువులు గాని మనుషులకు గాయమవుతుంది. అందువలన వేరే కొత్త లైన్లు, పాత పోలు తీసేసి కొత్త లైను కావాలని అనుకుంటున్నాను. ఇంద్రమ్మ ఇండ్లు మాకొచ్చినాయి, శాంక్షన్ అయినాయి 20, అందులో 17 నడుస్తున్నాయి. 50% దాకా అయిపోయినాయి. ఇంకొక 50 ఇండ్లు మాకు కావాలా. సమస్య వాటిక, అందులో నీళ్లు బోరు నీళ్ళు లేదు, అందువల్ల శ్మశాన వాటిక, అందులో ఒక బోరు కావాలా. సర్పంచ్ సార్, మీరు గతంలో ఏదైనా రాజకీయ పదవులు చేసినారా? చేయలేము. మీ ఎమ్మెల్యే పనితీరు పట్ల మీరు ఎట్లా చెప్పాలనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరు పట్ల మాకు ఎమ్మెల్యే సాబ్ చాలా సాయం చేస్తుండు. ఆయన బలంతోనే మేము ఈ పని చేయాలని ముందుకొచ్చినాము. ఏది మా ఊర్లో బురద రోడ్డు చాలా బాగాలేదు, అందులో ఎమ్మెల్యే సాబ్ ధైర్యంతోనే ఆయన మనకు సాయం చేస్తాడు. ఆయన సాయంగానే మనము రోడ్కు, మన ఊరుకు సీసీ రోడ్డు, డ్రైను, మట్టి రోడ్, ఫస్ట్ మట్టి రోడ్ వేసి డ్రైను, సీసీ రోడ్ మొత్తం పని డ్రైనేజ్ ఎమ్మెల్యే సాబ్ సాయంతో మేము ఈ పని చేస్తామని ముందుకొచ్చినాము. మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మమ్మల్ని గెలిపించే ప్రజలకు మేము ఎమ్మెల్యే సాబ్ సాయంతో అన్ని పనులు మొత్తం చేసి తీరుతామని అంటున్నాము. ఏది డ్రైను, సీసీ రోడ్డు, వాళ్ళకు అవసరం ఉన్న ఏ పని అయినా చేసి తీరుతామని అనుకుంటున్నాం.